మెగా 158 మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు 157 సినిమాలు తీశారు. 158వ సినిమా గురించి ఇంత హైపే ఉంది అంటే ఎస్, 157 సినిమాల్లో చూడనటువంటి చిరంజీవి గారిని 158వ సినిమాలో మనం చూడబోతున్నాం. ఎస్, నిజంగానే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి లుక్లో ఇలాంటి క్యారెక్టర్లో చిరంజీవి గారు 157 సినిమాల్లో చేయలేదు. 158వ సినిమాలో చేస్తున్నారు కాబట్టి. కొల్లు బాబీ మనందరికీ తెలుసు. అటు సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, ఆ తర్వాత డాకు మహారాజ్ లాంటి సినిమాలు కావచ్చు, ఎలా తీశారో, ఎలాంటి క్రియేటివిటీ, ఎలాంటి డైరెక్షను, ఎలాంటి స్క్రీన్ ప్లే ఆయన దగ్గర ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి బాబీ గారు చిరంజీవి గారితో రెండో సినిమా చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారిని ఏ రకంగా చూపించారో మనకు తెలుసు. బట్ దానికి మించి ఎవరు ఊహించినటువంటి విధంగా 158 స్టోరీ ఉందట. చిరంజీవి గారి ఈ స్టోరీ విని చాలా ఎగ్జైట్ అయ్యారట. ఇప్పటి వరకు నేను ఇలాంటి స్టోరీ వినలేదు, అంత అద్భుతంగా ఉంది అని ఆయన ఇప్పటికే సర్టిఫికేషన్ ఇచ్చారు. రేపు 21వ తారీఖు పూజా సెరమనీ కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అన్ని పనులు కూడా చకచకా జరిగిపోతుంది. మరి ఇప్పుడేం కొత్తగా ఏం చెప్తున్నామంటే, ఈ సినిమాకి సంబంధించి డిఓపిగా ఎవరు అనేది ఇప్పుడు అనౌన్స్ చేశారు కొల్లు బాబీ గారు. ఇదిగో ఆయన పేరే విజయ్ కార్తిక్ కన్నన్. ఈయన ఎవరు అంటే, బాబీ గారికి ఆల్రెడీ పరిచయం ఉంది. బాబీ గారు ఆయనతో ఒక సినిమా కూడా చేశారు. బట్ ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, మనం రీసెంట్గా చూస్తాం ఎలివేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది మన తెలుగు సినిమాలే కాదు, తమిళ, హిందీ సినిమాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు ఈ సినిమా కూడా ప్లస్ కాబోతుంది. జైలర్ సినిమాతో మనం ఎలాంటి రజనీకాంత్ గారిని చూసామో తెలుసు, ఎలాంటి స్వాగ్ ఆ సినిమాలో క్రియేట్ అయిందో మనకు తెలుసు. అలాంటి ఆ సినిమాకి ఆయన షార్ట్స్, ఆయన కెమెరా పనితనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ గారిని ఎలా చూపించారో, ఎలా ఆ సినిమాని విజువలైజ్ చేశారో, ఇప్పుడు దానికి మించి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని చూపించడానికి సిద్ధమవుతున్నారు విజయ్ కార్తిక్. ఆయన ఈ సినిమాకి సంబంధించి డిఓపిగా అనౌన్స్ చేశారు. ఇంకా చాలామంది కాస్ట్ అండ్ క్రూతో పాటు సినిమాలో మ్యూజిక్ కావచ్చు చాలా ఉన్నాయట. ఒక రేంజ్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. నిజంగా చిరంజీవి గారిని ఇప్పటి వరకు చూడనటువంటి విధానంగా అంత చూపించేటువంటి పరిస్థితి ఉందంటే చాలామంది అనుకుంటున్నారు, చిరంజీవి గారిని ఏంటి అన్ని రకాలుగా చూసాం కదా, ఇంకా కొత్తగా ఏం చూపిస్తారు? ఆయన 157 సినిమాల్లో లేనిది కొత్తగా ఆయన ఇంకో క్యారెక్టర్ ఉంటుందా అంటే, ఇప్పటి వరకు అలాంటి క్యారెక్టర్ మనం చూడలేదు. బట్ కొల్లు బాబీ గారు దానికి మించి చూపించేలా, చిరంజీవి గారు ఎలాంటి స్టోరీలో ఉంటే బాగుంటుందో, సదరు ఒక అభిమానిగా మనం కోరుకుంటామో అలాంటి క్యారెక్టర్కి ఇప్పుడు కొల్లు బాబీ గారు స్టోరీ రాసుకున్నారు. స్క్రీన్ ప్లే స్టోరీ అంతా కూడా ఆయనే, అది కూడా ఒక అభిమాని డైరెక్టర్గా మారితే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి ఓజీని చూస్తే చెప్పచ్చు. ఆ ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనం చూసాం. దానికి మించి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి క్యారెక్టర్ ఉండబోతుందట. ఎన్ని ఊహించుకున్నా సరే దానికి మించి ఇచ్చేలా ఈ సినిమాని డిజైన్ చేస్తున్నారట. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. ఒక్కొక్క అప్డేట్ వింటే మెంటల్ ఎక్కిపోతుందని చెప్పాలి. అలాంటి కాస్ట్ అండ్ క్రూతో పాటు చాలామందిని దీంట్లో టెక్నీషియన్స్ని తీసుకుని రాబోతున్నారట కొల్లు బాబీ గారు. ఆయనకి అన్లిమిటెడ్గా మీకు ఏం కావాలంటే అవి చేయండి అని చెప్పి ఇక్కడ డైరెక్టర్ గారు కూడా, ప్రొడ్యూసర్ గారు కూడా ఆయనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చేశారట. ఇదిగో మనకు తెలుసుగా జననాయకన్ అనేటువంటి సినిమా ఇవన్నీ ఆయన తీశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ సినిమాకు కూడా చాలా పెద్ద సినిమాలనే తీస్తారు. అలాంటి ఆ సంస్థ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో మన తెలుగులోకి లాంచ్ అవుతుంది అని చెప్పచ్చు. అది కూడా చాలా గ్రాండ్గా, చాలా గ్రాండ్ సినిమాని ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సినిమాని నెక్స్ట్ లెవెల్లో మీరు ఎంత ఊహించుకుంటే దానికి మించి ఇచ్చేలా ఈ సినిమాని డిజైన్ చేశారట. చిరంజీవి గారు కూడా దానికోసం ఎంత కసరత్తు చేస్తున్నారో నిన్న మన కిరణ్ గారు కూడా మాట్లాడుకున్నాం. ఆయన ఇప్పటికీ ఆయనలో ఉండేటువంటి అసలు సినిమా మీద ప్యాషన్ కావచ్చు, ఆ పిచ్చి కావచ్చు, మనం ప్రత్యేకించి ఆయనకి సర్టిఫికేషన్ ఇచ్చేంత స్థాయి కానీ అర్హత కానీ నాకైతే లేదు. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు.